మనము ముందుగా గమనించాల్సిన అంశం ఏంటంటే సరే అది వారు మాట్లాడుతున్న దాంట్లో పార్లమెంట్లో ఆయనకు అవకాశం ఉంది జరిగినటువంటి దాని మీద ఆయన అనడంలో తప్పలేదు కానీ మొదటి నుంచే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారే ఇప్పుడు ఇలా పార్లమెంట్లో మాట్లాడడం కదండి గతంలోనే చెప్పారు కదా 6 మందిని అరెస్ట్ చేశారు 54 మందిని విచారించి 6 మంది అంటే ఎవరుతున్నారో వాళ్ళందరూ అరెస్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయి దాని మీద పూర్తి విచారణ జరిగిన తర్వాత వీళ్ళకి ముందర కళ్ళ ముందర కనబడితే స్టేట్మెంట్ ఉంటుంది కండి మళ్ళీ దీన్ని వీళ్ళని ఇచ్చేయాల్సినటువంటి అవసరం లేదు ఏ పక్షపాతం లేదు కేంద్ర ప్రభుత్వం అసలు ఈ నీటిలో గందరగోళం జరగలేదు దీనికి రీ ఎగ్జామ్ అవసరం లేదని స్పష్టం చేసేసింది ఆ తర్వాత సుప్రీంకోర్టు ఒక డెసిషన్ చెప్పింది సెంటర్ వైజ్గా డేటా ఇవ్వండి అని అంటే అదేదో కేంద్ర ప్రభుత్వం ఇనిషియేషన్ తీసుకొని సరైన ఎంక్వైరీ చేసి ఉంటే ఈ గందరగోళం సృష్టించబడేది కాదు కదా. అయితే మీరు మాట్లాడుకోవడం కాకుండా ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ దాన్ని నిష్పక్షపాతంగా ముందే కోర్టు ఏదో చెప్తుంది సుప్రీంకోర్టు తీర్పుని లేదా సుప్రీంకోర్టు నియమావళిని మేము పాటించాలి లేదా చెప్పాల్సిన ముందే ప్రిపేర్ అయి ఉన్నది భారతీయ జనతా పార్టీ ముందు ప్రిపేర్ అయింది కాబట్టి 6 మంది అరెస్ట్ అయ్యారు 54 మందిని విచారణ చేసినాం ఇంకా 133 మంది మీద రకరకాల అభియోగాల మీద అందరి మీద కాగితాలు రాసుకొని ఎవరెవరికి ఏమేమి ఉందో ఎవరికి నోటీసులు ఇవ్వాలి ఎవరెవరిని పిలిపియాలి ఎవరెవరిని విచారించాలని పూర్తి నిబద్ధత ఉంది దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అయితే మీరు అనొచ్చు ఏమని ఒక మంత్రి విద్యాశాఖ మంత్రి ఉండి అఖిలేష్ యాదవ్ ఇట్లా అనడం అంటే ఒక చెప్పిండు మీ ప్రభుత్వ హయాంలో కూడా జరిగింది కదా జరిగింది అనేటువంటి అంశాన్ని దాంట్లో పెద్దగా తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. నిజంగా కూడా వీళ్ళ రాహుల్ గాంధీ ఇప్పుడు నేను ఇవ్వాలంటే మనం చూస్తూ ఉన్నామేమో కానీ ఆయన కొంత మెచ్యూర్డ్గా నిన్న ప్రవర్తించిన దాంట్లో కొంత మెచ్యూర్డ్ ఉన్నావు ఇంతకుముందు ఆయన్ని వెకిలి చేష్టలు ఆ చిన్నపిల్లల చేష్టలు అసలు ఒక ప్రతిపక్ష నాయకుడు ఉండేటువంటి మినిమం క్వాలిటీస్ కూడా ఉండనటువంటి మాట్లాడతాడు వెంటనే పోయి కౌగలించుకోవడము ఏదో హేళన చేయడము వెంగి చేష్టలు చేయడం ఇదంతా సమంజసమా అండి. ఒక నాయకుడు ఉండాలి 54 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి నిజంగా మాట్లాడాలనుకుంటే ఆయన పాలసీ మ్యాటర్ మాట్లాడండి పాలసీ మ్యాటర్లో ఏం జరిగింది ఎట్లా జరిగింది ఏం జరిగింది అవహేళన చేసినట్టు మాట్లాడద్దు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకున్నటువంటి హోదాను ఆయన కాపాడుకున్నటువంటి ప్రయత్నం చేయాలి కానీ ప్రతిసారి ఏం చేస్తుంటే అవహేళన చేసినట్టే మాట్లాడుతుంటారు అది సమంజసం కాదు కదండి. నిజంగా మాట్లాడండి పాలసీ మ్యాటర్ మీద మాట్లాడండి ఖండించమనండి. ఇవాళ వాళ్ళకు ప్రజలకు మంచి సంఖ్య ఇచ్చింది పార్లమెంట్లో బలమైనటువంటి సంఖ్య ఉంది నిలబడండి. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తప్పు చేస్తే నిలదీసే అవకాశం వాళ్ళకు ఉన్నది నిలదీయమనండి. ప్రభుత్వం ఎట్లా సంజాయిషి చెప్పాలి ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఇచ్చాలో చేస్తుంది కదా దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తే మాత్రం బాగుండదు కదండి. దాన్ని ఆలోచించాల్సినటువంటి ప్రజలు ఆలోచిస్తున్నారు ఇంకో పాతకాలం రోజులు కావు అప్పుడెప్పుడో పార్లమెంట్ సెషన్లు అంటే మనకు తెలియకపోతుండే ఇవాళ ఏదైనా జరిగితే 10 నిమిషాలు మనం ముందుకు వస్తామండి ఎవరేం మాట్లాడినా ఎవరేం చెప్పినా అన్ని ప్రజల మధ్యకి వస్తా ఉన్నాయి కదా. అవసరం తాటికల్ జయరామ్ గారు ఇవాళ జరిగిన నీట్ మీద గందరగోళం పార్లమెంట్